7 ఈరోజు జూన్ 27, 2024 ఇవాళ ప్రధాన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. మొదటిగా అంతర్జాతీయ వార్తలు చూసుకుంటే నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రుట్టే ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమైనటువంటి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోకి తదుపరి సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని మార్క్ రుట్టే నియమితులయ్యారు. మీ అందరికీ తెలుసు, నాటో ఈ మధ్య తరచుగా వార్తల్లోకి వస్తుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ప్రస్తుతం నాటోలో 32 దేశాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది, తదుపరి నాటో జనరల్ సెక్రటరీ ఎవరంటే మార్క్ రుట్టే. మార్క్ రుట్టే ఏ దేశం అంటే డచ్. అతని యొక్క డిజిగ్నేషన్ ఏంటంటే అతను డచ్ ప్రధాని. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే ప్రజా ఉద్యమంతో దిగివచ్చిన కెన్యా అధ్యక్షుడు పన్నుల భారం మోపే బిల్లుపై సంతకం చేయనని వెల్లడి. పోలీస్ కాల్పులో 23 మంది మృతి, ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉంది. సో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా ప్రజా ఉద్యమం ఏ దేశంలో జరిగిందంటే అది కెన్యా అని పెట్టుకోవాలి. సో ఇది ఎందుకోసం జరిగిందంటే అదనంగా పన్నులు భారం వేయాలని చూస్తే అక్కడున్న ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం ద్వారా దాన్ని విత్డ్రా చేసుకున్నాడు ప్రధాని కానీ అధ్యక్షుడు. సో ఆ అధ్యక్షుడి పేరు విలియం రుట్టో. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజా ఉద్యమం ఒకటి, ఏ దేశం ఒకటి, ఆ దేశ అధ్యక్షుడు ఒకరు, ఆ బిల్ ఏంటిది, ఈ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఇది చేయొచ్చు. ఇది కెన్యా రాజధాని నైరోబి. టోటల్గా ఈ 5 ఇంపార్టెంట్ పాయింట్స్. మరొక వార్త చూసుకుంటే ఇజ్రాయెల్కి యుద్ధ సామాగ్రి సరఫరా, రాకెట్ పేలుడు పదార్థాలను విక్రయించిన భారత్. సో ఇజ్రాయెల్కి మనం విక్రయించామని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపు చర్చల ద్వారా ఘర్షణలను నివారించుకోవాలంటూనే శుద్ధులు, మరోవైపు యుద్ధ సామాగ్రిని సరఫరా చేస్తున్న భారత్. మోడీ సర్కారు ద్వంద్వ నీతి. సో ఇది మన భారతదేశం తొలిసారిగా రాకెట్ పేలుడు పదార్థాలని ఇజ్రాయెల్కి విక్రయించినట్టు వీళ్ళు చెప్తున్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశం రీసెంట్గా రాకెట్ పేలుడు పదార్థాలు ఏ దేశానికి విక్రయించిందంటే అది ఇజ్రాయెల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మరొక ప్రధాన వార్త చూసుకుంటే భారత రాకెట్ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహం. ఇస్రో వాణిజ్య విభాగమైన NSIL తన కొత్త రాకెట్ SSLV ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు బుధవారం ప్రకటించింది. స్పేస్ మిషన్స్ కంపెనీ తయారు చేసినటువంటి ఆప్టిమస్ ఉపగ్రహాన్ని NSIL కక్షలో ప్రయోగిస్తుందని తెలియజేశారు. 2 కంపెనీలు ఢిల్లీలో ప్రకటించాయి. 450 కిలోల బరువైన ఆప్టిమస్ ఆస్ట్రేలియా తయారు చేసిన అతి భారీ ఉపగ్రహం 10 కిలోల బరువైన జానెస్ ఉపగ్రహాన్ని SSLV ఇంతకుముందు ప్రయోగించిందని NSL చైర్మన్ రాధాకృష్ణ దురై రాజ్ తెలిపారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన భారత ఇస్రో విభాగం ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని పంపించబోతున్నది. అది ఆస్ట్రేలియా ఇప్పటివరకు తయారు చేసిన అతిపెద్ద ఉపగ్రహం. దాని వెయిట్ వచ్చి 450 కేజీలు. దాని పేరు వచ్చేసి ఆప్టిమస్. దాన్ని తయారు చేసింది స్పేస్ మిషన్స్ కంపెనీస్. ఇది ఏ రాకెట్ ద్వారా పంపించబోతున్నారంటే SSLV ద్వారా మన భారతదేశం పంపించబోతున్నది. సో మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే వరుసగా 2వసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ 18వ లోక్సభ స్పీకర్గా బాధ్యతలు. తొలి రోజే నిరసన మధ్య సభ వాయిదా. తొలి ప్రసంగంలోనే ఎమర్జెన్సీ మాట మాట్లాడిన స్పీకర్. వరుసగా 2వసారి ఎన్నికైన 5వ స్పీకర్గా రికార్డు. సో ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతను ఎన్నో సభకి లోక్సభ స్పీకర్గా ఉన్నాడంటే ప్రస్తుతం 18, అంతకుముందు 17. సో వరుసగా 2 సార్లు ఎన్నికైనది ఎంతమంది అంటే 5. సో ఈయన తొలిసారిగా దేని మీద ప్రసంగించారంటే ఎమర్జెన్సీ మీద. సో వరుసగా ఇప్పటివరకు 2 సార్లు అయిన 5 ఎవరంటే అయ్యంగారు, గుర్దాల్ సింగ్ దిలాన్, బలరామ్ జూడ్, బాలయోగి, తర్వాత ఓం బిర్లా. టోటల్గా 5 ఇప్పటికీ వరుసగా 2 సార్లు ఎన్నికయ్యారు. మరొక వార్త చూసుకుంటే ఇక కీలక నియమాల్లో రాహుల్ ముద్ర. లోక్సభ ప్రతిపక్ష నేతగా గుర్తింపు. CBI నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు. పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా రాహుల్. ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్స్. గాంధీ కుటుంబం నుంచి 3వ ప్రతిపక్ష నేత.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విపి సింగ్ హయాంలో ఆపోజిషన్లో ఉన్నాడు. తల్లి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వాజ్పేయి హయాంలో ఉన్నాడు. రాహుల్ గాంధీ మోడీ హయాంలో ఉన్నాడు. సో ఓవరాల్ గాంధీ కుటుంబం నుంచి మూడో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే నేడు పార్లమెంటు సంయుక్త సమావేశం. దీనికి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీనికి అధ్యక్ష వహించబోయేది లోక్సభ స్పీకర్. సో 83 ఆర్టికల్ ద్వారా ఒక కొత్త లోక్సభ ప్రారంభమైనప్పుడు రాష్ట్రపతి వచ్చి మాట్లాడడం అనేది ఈ ఆర్టికల్ ద్వారానే సాధ్యమవుతుంది. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే స్పీకర్ ఎన్నికలో ఓటు వేయలేకపోయిన 7 ఎంపీలు. మరొక ఇంపార్టెంట్ చూసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా మళ్ళీ చైర్మన్గా మళ్ళీ శామ్ పిట్రోడాని నియమిస్తూ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా ఈయన చైర్మన్గా ఉండేవారు. ఎన్నికల సమయంలో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం వల్ల అతడు పదవికి రాజీనామా చేశారు. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే మన వాళ్ళు మళ్ళీ 100 బిలియన్లు పంపారు. వరుసగా 2వ ఏడాది కూడా ప్రవాస భారతీయుల రికార్డు రెమిటెన్సులు అందుకున్న టాప్ 5 దేశాలు ఇండియా ఫస్ట్ $111 బిలియన్, మెక్సికో $67 బిలియన్ అండ్ చైనా $50 బిలియన్, ఫిలిప్పీన్స్ 40, ఈజిప్ట్ 24. సో ఓవరాల్గా చూసుకుంటే టాప్లో మన దేశం ఏముందని చెప్పేసి ఈ సర్వే ద్వారా చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీని మీద కొంచెం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వరుసగా ఇది రెండో ఇయర్ మనమే ఎక్కువ రెమిటెన్సీ తీసుకున్నాము. వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు మన ఇండియాకి తిరిగి అత్యధికంగా పంపిస్తున్నారు ఈ సర్వే తెలియజేస్తుంది. సో 1.8 కోట్ల మంది విదేశాలకు వలస వెళ్ళిపోయారని ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేస్తుంది. సో ఓవరాల్గా 1.3% మంది విదేశాలకు వలస వెళ్ళారని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఎక్కువ మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యుఎస్ అండ్ సౌదీ అరేబియాకి వెళ్ళారని చెప్తున్నారు. సో అలాగే విదేశీయులు తరలివచ్చిన దేశాల్లో భారత్ 13వ స్థానంలో ఉందని, 44.8 లక్షల మంది ఇతర దేశాల నుంచి భారత్లో నివసిస్తున్నారని తెలియజేస్తున్నారు. సో మనకి రిమిటెన్స్లో ఫస్ట్ ఉన్నాం. ఇతర దేశాల నుంచి మన ఇండియాకు వచ్చేటోళ్ళ దాంట్లో 13 ఉన్నాం ర్యాంక్ పరంగా. అదే మనం ఎక్కువ మంది ఏ దేశాలకు వెళ్తున్నారంటే ఫస్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తర్వాత యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా. సో మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా పెట్టారు డెడ్ లైన్స్ అనేది. బిఫోర్ జూలై 2024 అంటే ఐపీసీ, ఆఫ్టర్ సిఆర్పిసి. సో ఇలా క్లియర్గా ఇచ్చారు. సో మీ అందరికీ తెలిసిందే గత గవర్నమెంటు అంటే 17వ లోక్సభలో మోదీ గవర్నమెంటు మనకి క్రిమినల్ చట్టాలని మొత్తం మార్చేస్తారు. అవి జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడి నుంచి అయినా 0 ఎఫ్ఐఆర్ అవకాశం. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఇకపై ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఎక్కడి నుంచి అయినా 0 ఎఫ్ఐఆర్. ఇన్ని రోజుల్లో ఏ స్టేషన్ లిమిట్ ఉంటే ఆ స్టేషన్లోనే వేయాలి. బట్ ఇప్పటి నుంచి ఎక్కడి నుంచి అయినా కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్పారు. తుమ్మితే పేగులు బయటకు వచ్చే సురక్షితంగా లోపల పెట్టేసిన వైద్యులు అమెరికాలో అరుదైన ఘటన. 14 ఏళ్లకి ఒలింపిక్స్ బరిలో వచ్చే నెలలో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ తరపున బరిలో తిరిగిన అతి పిన్న వయస్కురాలిగా కర్ణాటకకు చెందిన 14 ఏళ్ల స్విమ్మర్ దినిదే సింగ్ గుర్తింపు పొందింది. 200 మీటర్స్ల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడబోతుంది. మరొక ఇంపార్టెంట్ వార్త తీసుకుంటే ప్యారిస్ ఒలింపిక్స్ వద్ద ఇండియా ఐఓఏ భాగస్వామ్యంతో రిలయన్స్ ఏర్పాటు. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే రోడ్లు బాగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సూచన. మరొక వార్త చూసుకుంటే ఒకే కుటుంబం నుంచి 5 ఎంపీలుగా ప్రమాణ స్వీకారం. చాలా అరుదైన ఘటన కింద దీన్ని చూడాలి. ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ములాయం సింగ్ తన ఫ్యామిలీ నుంచి 5 ఎంపీగా ఉన్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. దాదాపు ఇది ఒక హిస్టరీగా చెప్పాలి. మరొక వార్త చూసుకుంటే 44 ఏళ్ల వయసులోనే రికార్డు ఫీట్. ఇంగ్లీష్ ఛానల్ ఇదిన తొలి తెలుగు మహిళ క్వీన్ విక్టోరియా. మరొక వార్త చూసుకుంటే రాత్రి వేళ వెలుగులతో మధుమేహం, వెలుగు వల్ల మానసిక శారీరక మార్పులు. ఇది 67% మంది మీద నిజమని చెప్పారు ఈ సర్వే వాళ్ళు.
ఇక తెలంగాణ వార్తలకు వస్తే రాష్ట్రానికి విదేశీ జర్నలిస్టులు 10 దేశాల నుంచి రాక ప్రముఖ కేంద్రాల సందర్శన. మరొక ఇంపార్టెంట్ వార్త చూసుకుంటే ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లని అమలు చేస్తున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. వయోపరిమితిలో కూడా 5 ఏళ్ళు సడలింపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వార్తల్లోకి వస్తే అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త వెబ్సైట్. ఇన్ని రోజులు వైఎస్ఆర్ రైతు భరోసా వెబ్సైట్ని అన్నదాత సుఖీభవ పేరుతో వెబ్సైటు మార్చారు. ఇతర వార్తల్లోకి వస్తే బద్దకిస్తున్న భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా 12వ స్థానంలో మన దేశం, శారీరకంగా చురుగ్గా లేరని వీళ్ళు తెలియజేస్తున్నారు. సగం పైగా శారీరక శ్రమ చేయరని తెలియజేస్తున్నారు. ప్రాణాలు తీస్తున్న మద్యం 2019లో ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మరణాలు. భారత్లో ప్రతి 1,00,000 మందికి 38 మంది మద్యం ద్వారా మరణిస్తుంటే చైనాలో కేవలం 16గా ఉన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను ప్రపంచవ్యాప్తంగా 2.1 లక్షల మంది ఉంటే 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా తలసరి మద్యం 5.5 లీటర్లు ఉంది. భారత్లో ఇది 4.9 లీటర్స్ ఉంది. 2030 నాటికి 6.7 లీటర్స్గా ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇతర వార్తల్లోకి వస్తే దేశ తొలి యునెస్కో సాహిత్య నగరంగా కోజికోడ్ని డిక్లేర్ చేశారు. కలకత్తా వంటి నగరాలను పక్కన పెట్టి కూడా కోజికోడ్ని ఎన్నిక చేశారు. సో ఇది మనం ఈ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్. దేశ తొలి యునెస్కో సాహిత్య నగరం కోజికోడ్ కేరళకు చెందింది. 2023 అక్టోబర్లో దీన్ని తెలియజేశారు. సోలార్పై తెలుగు రాష్ట్రాలు నిరాసక్తి, రాయితీ ఉన్న దరఖాస్తు వెనకడుగు. సో 14వ స్థానంలో ఏపీ, 16వ స్థానంలో తెలంగాణ. సో సోలార్పై తెలుగు రాష్ట్రాలు నిరాసక్తిగా ఉన్నారంట. 14వ స్థానంలో ఏపీ, 16వ స్థానంలో తెలంగాణ ఉన్నదని వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇంధన పరివర్తన ఇండెక్స్లో భారత్ 63వ ర్యాంక్ దక్కించుకుంది. గత ఏడాది 67 ఉంది. సో లాస్ట్ టైం 67 ఉంటే ప్రస్తుతం 63వ ర్యాంక్లో ఉంది. స్వీడన్ అగ్రస్థానంలో నిలవగా తర్వాత స్థానంలో డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఈ ఇండెక్స్లో చైనా 20 ర్యాంక్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరొక ఇంపార్టెంట్